కుంభకోణాల కాంగ్రెస్ సర్కారుపై బీఆర్ఎస్ ఎల్పీ ఉపనేత హరీష్ రావు తీవ్ర స్థాయిలో ధ్వసమెత్తారు. పాలకులు పోలీసుల తీరును కడిగిపారేశారు. ప్రభుత్వ పెద్దల అవినీతిని బయటపెట్టినందుకే డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని మండిపడ్డారు. అయితే సీఎం రేవంత్ రెడ్డి నీతిపరుడే అయితే సింగరేణి స్కామ్ పై హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. అన్ని ఆధారాలు ఇచ్చేందుకు సిద్ధమని కూడా హరీష్ రావు స్పష్టం చేశారు. రాష్ట్రంలో సీఎం రేవంత్ రెడ్డి పతనం ప్రారంభమైందని మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎల్పీ ఉపనేత హరీష్ రావు బగ్గుమన్నారు. సిట్ నోటీస్తో రేవంత్ దగ్గరుండి తన పతనాన్ని మరింత వేగవంతం చేసుకున్నారన్నారు. మంగళవారం సిట్ విచారణ అనంతరం హరీష్ రావు తెలంగాణ భవన్లో వివరాలు వెల్లడించారు. సిట్ నోటీసు విచారణంతా ట్రాష్, సీఎం లీకులు, స్కాముల ప్రభుత్వం పేకమేడలా కూలిపోతాయని తీవ్రంగా హెచ్చరించారు. సిట్ విచారణపై లీకులివ్వడం కాదు, దమ్ముంటే మొత్తం రికార్డు చేసిన వీడియోను బయటపెట్టాలని ఆయన డిమాండ్ చేశారు. విచారణలో నిరాధారమైన ఆరోపణలు, సొల్లు పురాణం తప్ప మరేమీ లేదని చెప్పారు. ఆధారాలు లేకుండా అధికారులు మాట్లాడడం ఏమిటని ప్రశ్నించారు. అటు విచారణ సమయంలో గంటకోసారి ఫోన్లొస్తే అధికారులు బయటకు వెళ్లి మాట్లాడి వచ్చారని విచారణ తీరును వివరించారు. అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి లేదా సిపి సజ్జనార్ ఫోన్లు చేసి ఉండొచ్చన్నారు. సిట్ నోటీసులకు సమాధానం చెప్పడానికి తానెప్పుడూ సిద్ధమన్నారు హరీష్ రావు. న్యాయస్థానాలను గౌరవించే వ్యక్తిగా ఏ విచారణకైనా వస్తా కాసుకోమన్నారు. ఇంకా గట్టిగా కొట్టాడతామని, సర్కారు కుంభకోణాలను కుండబద్దలు కొడతామని తేల్చి చెప్పారు. పోలీసుల వెనుక దాక్కొని పిరికి పందల్లా నోటీసులు పంపడం కాదు, దమ్ముంటే రాజకీయంగా ఎదుర్కోవాలని సీఎం రేవంత్ రెడ్డికి సవాల్ విసిరారు. రేవంత్ ఎన్ని కుట్రలు పనినా, ఎన్ని కేసులు పెట్టినా హరీష్ రావు గొంతు సింహంలా గర్జిస్తూనే ఉంటుందని స్పష్టం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మధ్య వాటాల పంచాయతీ రోడ్డున పడిందన్నారు హరీష్ రావు. మంత్రుల వ్యవహారం నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకు అటెన్షన్ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని విమర్శించారు. సైట్ విజిట్ సర్టిఫికెట్ పేరిట జరిగిన కుంభకోణాన్ని బట్టబయలు చేయడంతో తనపై సిట్ విచారణ చేపట్టారని మండిపడ్డారు. సింగరేణి స్కామ్లో మొదటి లబ్ధిదారుడు రేవంత్ రెడ్డి బావుమరిది సృజన్ రెడ్డి అని తేల్చి చెప్పారు. మొత్తం రింగుకు కింగ్ పిన్ సృజనేనని, దమ్ముంటే ఈ వ్యవహారంపై హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. అన్ని ఆధారాలిచ్చేందుకు తాము సిద్ధమని హరీష్ రావు చెప్పారు. మరోవైపు సింగరేణి డబ్బుతో రేవంత్ ఫుట్బాల్ ఆడితే షోకుల కోసం ఖర్చు చేస్తుంటే కిషన్ రెడ్డి ఎందుకు మాట్లాడారని హరీష్ రావు ప్రశ్నించారు. కాంగ్రెస్ బీజేపీ కుమ్మక్కు నిజం కాకుంటే బొగ్గు స్కామ్ పై సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. 9 రద్దు చేయాలన్నారు. దొంగలను అరెస్ట్ చేసి అవినీతి సొమ్మును కక్కించాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ అని హరీష్ రావు విమర్శించారు. అవినీతి బాగోతాన్ని బయటపెట్టినందుకు కోట్లు ఖర్చు చేసి ప్రైవేట్ కేసులో తనను ఇరికించే ప్రయత్నం చేశారన్నారు. సుప్రీంకోర్టు, హైకోర్టు కొట్టివేసినా మళ్లీ సిట్ విచారణ పేరుతో వేధిస్తున్నారని మండిపడ్డారు. అలాగే దండుపాల్యం ముఠాల పాలకులు దోపిడీ చేస్తుంటే కేటీఆర్, తాను, బీఆర్ఎస్ నేతలు అడ్డుపడుతున్నారనే రేవంత్ చిల్లర రాజకీయాలు చేస్తున్నారని వైరయ్యారు. అటు సిట్ విచారణ సందర్భంగా నైతికంగా మద్దతు తెలిపిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ విపక్ష నేత మధుసూదనాచారి, తాజా మాజీ ప్రతినిధులు బీఆర్ఎస్ కృతజ్ఞతలు తెలిపారు. 2 ఏళ్లలో మళ్లీ వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని, సీఎం బావుమరిది బొగ్గు కుంభకోణం, అవినీతిపై విచారణ జరిపించి అంతా కక్కించి జైలు ఊతలు లెక్కపెట్టిస్తామని హరీష్ రావు హెచ్చరించారు. తెలంగాణ ఉద్యమకారులం, కేసీఆర్ తయారు చేసిన సైనికులం, రేవంత్ రెడ్డి పిట్ట బెదిరింపులకు భయపడబోమని హరీష్ రావు స్పష్టం చేశారు. ఎన్ని నోటీసులు పంపినా, ఎన్ని విచారణకు పిలిచినా విడిచిపెట్టేది లేదని చెప్పారు. ఎన్నికల ముందు అటెన్షన్ డైవర్షన్ కోసం చిల్లర రాజకీయాలు చేస్తున్నారని ఫైరయ్యారు. వచ్చే మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలే రేవంత్కు, కాంగ్రెస్ ప్రభుత్వానికి దిమ్మ తిరిగే జవాబు చెప్తారన్నారు. సర్పంచ్ ఎన్నికల్లో రేవంత్ రెడ్డి అంచనాలు తప్పి బీఆర్ఎస్ కు 40% సీట్లు వచ్చాయన్నారు.
మున్సిపల్ ఎన్నికల్లోనైనా లబ్ధి పొందాలని ఇలా కేసులు విచారణ అంటున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ సర్కారుపై ప్రజలు తిరగబడే రోజులు దగ్గరలోనే ఉన్నాయని హరీష్ రావు హెచ్చరించారు.